గాక మీ ఆత్మతోను ఉండుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను: నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఈలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఈలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక ఆనందకరమైన శుభకరమైనటువంటి సందర్భంలో ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియచేయటానికి ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. ఏమిటి ఆనందకరము శుభకరమైనటువంటి సందర్భం? మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి మేరీ ఫ్రాంచీనా 50 సంవత్సరాలు మత జీవితాన్ని పూర్తి చేసుకుంటూ దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నది. 50 సంవత్సరాల మత జీవితాన్ని జీవించడం అనేది అంత సులభ సాధ్యము కాదు. మేము గురువులుగా అభిషేకము పొందుతూ ఉన్నప్పుడు మేత్రానుల వారు మా యొక్క హస్తాలని పట్టుకొని ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. పౌలు గారు తాను వ్రాసినటువంటి లేఖలో పలికినటువంటి వచనాన్ని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏమిటి ఇది అంటే, దేవుడిని యందు ప్రారంభించిన మంచి పనిని
పరిపూర్తి చేయునుగాక. దేవుడు నీ యందు ప్రారంభించినటువంటి మంచి పనిని పరిపూర్తి చేయునుగాక. 50 సంవత్సరాల క్రితము రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి మేరీ ఫ్రాంచీనా యందు దేవుడు ఒక మంచి పనిని పరిపూర్తి చేసి ఉన్నాడు. ఏమిటి ఆ మంచి పని? దేవుడు తనకిచ్చేటువంటి జీవితాన్ని ఆయనకే అంకితము చేయటం. ఒక మంచి పనిని, ఒక పవిత్రమైనటువంటి పనిని దేవుడు ఆమె యందు ప్రారంభించి ఉన్నాడు. ఆమె పరిపూర్తి చేసి ఉన్నది. 50వ సంఖ్య అనేది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 50 సంవత్సరాలు తన యొక్క మత జీవితాన్ని విశ్వాసపాత్రముగా జీవించినది దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నది. ఆమెతో పాటు ఆమె యొక్క రక్త సంబంధికులము, మిత్రులము, శ్రేయోభిలాషులైన మనమందరము కూడా ఆనందిస్తూ దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమిటి జూబిలీ సంవత్సరం అంటే? ఈ జూబిలీ అంటే దేవుని వాక్కు మనకు ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏమిటి? జూబిలీలో ఎవరు ఏమి చేయాలి అని దేవుని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది. మనము చదువుతూ ఉన్నాము లేవీయుల కాండము 25వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు. ఇజ్రాయేలు ప్రజలకి బైబిల్ గ్రంథంలో 7 అనేది ఒక పవిత్రమైనటువంటి సంఖ్య. వారికి 1, 3, 5, 7, 12 ఈ విధముగా, ఆ తర్వాత 40 ఈ విధముగా కొన్ని సంఖ్యలని బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఒక పవిత్రతని ఆపాదించి ఉన్నారు. ఆ పవిత్రతను ఆపాదించినటువంటి సంఖ్యలలో 7 అనేది ఒక పవిత్రమైనటువంటి సంఖ్య. అందుకే రోజులను కూడా 7 రోజులుగా వారు ఆ కోరు సందేశం ఏమిటి అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ ఏమిటి? ఆ స్వేచ్ఛ. మీలో బానిసలు ఉన్నారా? ఈ 50వ సంవత్సరంలో వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మీరు సేద్యము చేస్తూ ఉన్నారా? 50వ సంవత్సరంలో భూమికి స్వేచ్ఛ ఇవ్వండి. నా యందు ఒక హిత సంవత్సరాన్ని ప్రారంభించి ఉన్నారు. నేను స్వేచ్ఛా జీవిని అని ఆమె ప్రకటిస్తూ ఉన్నది. కీర్తనలో మనము చదువుతూ ఉన్నాం 118వ కీర్తన వచనము 24. ఇది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి రోజు, మనము ఉత్సవం చేసుకొని ఆనందించము. ఈనాడు ప్రాంచీనా గారు మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. ఆమె బంధుమిత్రుడు ఎక్కడి రెండో దూరం నుండి పైనుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమె మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. ఈనాడు దేవుడు నా జీవితంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప రోజు కాబట్టి మనమందరం ఉత్సవం చేసుకొని ఆనందించమని ఆమె మనకు సందేశం ఇస్తూ ఉన్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన ఒక గొప్ప రచయిత. ఈయన రాసినటువంటి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉన్నది. ఈయన వద్దకు ఒక విలేకరి వెళ్ళాడు. ఈయన వద్ద ఉన్నటువంటి సెక్రటరీ కార్యదర్శి ఆ విలేకరిని లోనికి అనుమతిస్తూ ఉన్నాడు. అనుమతించే ముందు ఆ విలేకరి ఒక పుస్తకాన్ని ఇస్తే దానిలో సోక్రటీస్ వ్రాసినటువంటి పలికినటువంటి నో దై సెల్ఫ్ అని వ్రాసి లోనికి పంపించాడు. లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్కి పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకంలో రవీంద్రనాథ్ ఠాగూరు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు, ఫర్గెట్ దై సెల్ఫ్ అని. నిన్ను నీవు మర్చిపో. ఇది అండి నిజమైనటువంటి స్వేచ్ఛ అంటే. అది ఆమెకు ఇచ్చాడు కాబట్టే 50 సంవత్సరాల పాటు ఈ మఠ జీవితాన్ని జీవించి దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇది దేవుడు తన జీవితంలో ఇచ్చినటువంటి ఒక మంచి రోజు అని ఆనందిస్తూ మనందరినీ కూడా మరియ తల్లి వలె తనతో పాటు దేవుణ్ణి స్తుతించమని మనందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఉన్నది. క్రీస్తుకి తనను తాను పూర్తిగా సమర్పించుకోవచ్చు. క్రీస్తుకి తనను తాను పూర్తిగా సమర్పించుకోవచ్చు. చదువుతూ ఉన్నాము మనము మత్తయి శుభవార్తలో చదువుతూ ఉన్నాం. ఆయన యేసు ప్రభువు పలుకుతూ ఉన్నాడు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్తలో కూడా ప్రభు విధముగా పలుకుతూ ఉన్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవితానికై కాపాడుకొను అని పలుకుతూ ఉన్నాడు. అదే ఆమె చేసినది. 50 సంవత్సరాల క్రితము ఆమె చేసినది అది. తన యొక్క సిలువను ఎత్తుకున్నది, ప్రభును అనుసరించినది.
తన ప్రాణాన్ని ద్వేషించినది నిత్య జీవం కోసము దానిని ప్రభుకి సమర్పించి ఉన్నది. ఇది 3 ప్రమాణాల ద్వారా ఆమె ప్రభుకు చేసి ఉన్నది. నిజమైన మంచి అంతర్గత స్వేచ్ఛను అనుభవించడానికి వారు 3 మాటలని దేవునికి ఇస్తూ ఉన్నారు. చాలా చాలా కష్టము అనేది. మొదటిది పేదరికం. ఎవరండి ఈ నవీన యుగంలో కూడా తనకంటూ ఏమీ లేకుండా ఒక నిరుపేదగా జీవించడానికి ఎవరు ఇష్టపడతారు? అదే విధముగా ఈ పేదరికం ద్వారా వారు దేవునికి మాట ఇస్తూ ఉన్నారు. ఈ అన్నమ్మ గారి మఠములో మఠవాసిగా దేవునికి మాట ఇస్తూ ఉన్నారు. పేదరికం అనేది మంచి మాట ఇస్తూ ఉన్నారు. తమకు వంచు ఆస్తిని కానీ, తమకు వంచి వస్తువులను కానీ, తమకు వంచు ఒక డబ్బును కానీ కలిగి ఉండకుండా పేదరికముతో జీవిస్తామని మాట ఇస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే నిజముగా అంతర్గతముగా ఆధ్యాత్మికముగా ఈ డబ్బుకు కానీ లేదు సిరి సంపదలు కానీ అంటి పెట్టుకొనకుండా స్వేచ్ఛని అనుభవిస్తారే, అటువంటి వారే ఈ మాట పట్టును తీసుకొని జీవించగలుగుతూ ఉన్నారు. అది ఆమె 50 సంవత్సరాల క్రితం ఇచ్చి ఉన్నది. దానికి విశ్వాసపాత్రముగా జీవించి ఉన్నది. మనము చదువుతూ ఉన్నాము 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 8వ అధ్యాయము 9వ వచనములో పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు కృప ఎచ్చిదో మీరు ఎరుగుదురు. క్రీస్తు ప్రభు కృప ఎచ్చిదో మీరు ఎరుగుదురు. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యాడు. ఇది అండి క్రీస్తు అడుగు జాడలలో ఆమె పయనించినది. ఆయన దేవుని కుమారుడు. ఆయన వలన సమస్తము కలగ చేయబడినది. కానీ ఆ దేవుని కుమారుడు మానవుడిగా జన్మించినప్పుడు ఒక నిరుపేదగా జన్మించాడు. ఎందుకని? మనందరిని కూడా భాగ్యవంతులను చేయటానికి. ఈ పేదరికం వ్రతము వలన, ఈ పేదరికము మాట పట్టు వలన వీరందరూ చేస్తూ ఉన్నది ఇదే. క్రీస్తు ప్రభువు వలె నిరుపేదలుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇది ఆమె విశ్వాసపాత్రముగా జీవించి ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన మంచి సహోదరి సహోదరులారా, ఇక దీనికంటే కూడా కష్టమైనటువంటి మాట ఉన్నది అండి. దీనికంటే కూడా కష్టమైనటువంటి మాట ఉన్నది. ఏమిటి అది? విధేయత. ప్రస్తుతము తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. బిడ్డలు తమ మాటను వినలేదు అని. తల్లిదండ్రులు విధేయించాలి అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనకు చెబుతూ ఉన్నది. కానీ ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు విధేయిస్తూ ఉన్నారు? ఈ విధేయత అనేది చాలా చాలా కష్టం. మానవ జాతి పతనము కావటానికి మూల కారణము ఆదాము ఏవలు దేవుని మాటను ధిక్కరించారు. దేవునికి తమ యొక్క విధేయతను చూపలేదు. వారు అవిధేయతను వ్యక్తము చేశారు. అందుకే పౌలు గారు పలుకుతూ ఉన్నాడు. రోమీలకు వ్రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు పలుకుతూ ఉన్నారు. ఒక మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడ్డారు. ఒక మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖలో కూడా పౌలు గారి విధముగా పలుకుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో ఆయన విధముగా పలుకుతూ ఉన్నాడు. క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఏమిటి ఆ క్రీస్తు మనస్తత్వము? దేవుని స్వభావం కలిగి ఉన్నను. దానిని పట్టుకొని ఆయన ఏనాడు వేలాడలేదు. ఆయన సేవకు రూపము ధరించాడు, విధేయించాడు. అది కూడా సిలువ మరణం వరకు విధేయించాడు. ఇది అండి ఆమె చేసినది 50 సంవత్సరాల పాటు. మేము కూడా ఆ జీవితంలో ఉన్నాము కాబట్టి ఇది చాలా చాలా కష్టమైనది. కొన్నిసార్లు విధేయించాలి. వారి యొక్క అధికారులు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళమంటూ ఉంటారు. ఆ చోటు కొన్నిసార్లు ఇష్టం లేని చోటే కావచ్చు. ఆ ఆజ్ఞ అనేది కొన్నిసార్లు అర్థవంతంగా కూడా అనిపించదు. అయినా కానీ ఎదురు తిరగకుండా తమ యొక్క అధికారులకు విధేయించి వారు చెప్పిన దాన్ని చేయటం అనేది, వారు చెప్పిన చోటుకు వెళ్ళటం అనేది ఇది సులభతరమైనటువంటి విషయం కాదు. ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే భౌతికముగా ఒక స్థలముకు కానీ, భౌతికముగా ఒక అధికారం కోసం కానీ, భౌతికముగా ఒక పదవికి కానీ అంటి పెట్టుకోకుండా ఉండగలుగుతారో, ఎవరైతే ఆధ్యాత్మికముగా నిజమైన మంచి స్వేచ్ఛని కలిగి ఉంటారో అటువంటి వారే తమ యొక్క అధికారులు ఎక్కడికి పంపించినా కానీ,
అది ఒక అనామక ప్రదేశమే కావచ్చు, అక్కడ లేదు ఒక అజ్ఞాత జీవితము గడపవలసిన ప్రదేశమే కావచ్చు, అక్కడికి వెళతారు. అందుకే అన్నిటికంటే కూడా వారు తీసుకున్నటువంటి 3 ప్రమాణాలలో ఇది చాలా చాలా కష్టమైనది అండి. ఇది చాలా చాలా కష్టమైనది. కొన్నిసార్లు మనకు అర్థము కాదు. ఈమె విషయంలో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఇప్పుడే ఏదో కొంతకాలం మాత్రమే ఆమె గుంటూరులో పనిచేసి ఉన్నది. ఎప్పుడు కూడా అక్కడ శ్రీకాకుళమును, విజయనగరము, హైదరాబాదు, లేదు కొంతకాలము ఆఫ్రికా ఘనా దేశానికి వెళ్ళినది, లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నది. ఇది సులభతరమ కాదు అండి, ఇది సులభతరమ కాదు. స్వస్థలానికి, స్వప్రయోజనాలు, స్వంత ప్రజలకు దగ్గరలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆమె యొక్క మత జీవితాన్ని పరిశీలిస్తే ఆమె తన ప్రయోజనము తన యొక్క స్వంత ప్రజల వద్ద కానీ, తాను ఉన్నటువంటి ప్రదేశానికి కానీ చాలా తక్కువ కాలంలో పనిచేసి ఉన్నది. ఎందువలన పెద్దవారు ఇక్కడికి వెళ్ళాలి, నీ అవసరం ఇక్కడ ఉన్నది, నీ సేవలు ఇక్కడ ఉన్నది, నీవైతే అక్కడ ఆ ప్రదేశానికి, ఆ పనికి, ఆ సేవలకి న్యాయము చేస్తావు అని పంపించినప్పుడు ఎదురు తిరగకుండా విధేయించింది, వెళ్ళినది. ఇది కాదా అండి నిజమైనటువంటి అంతర్గత స్వేచ్ఛ అనేది? ఇది నిజమైనటువంటి అంతర్గత స్వేచ్ఛ. నేను పరిశీలనగా చూస్తూ ఉన్నాను. ఆమె ఏమో నా మేనత్త అని కాదు అండి, ఇది చాలా చాలా కష్టమైనటువంటి పని. అయినా కానీ వెళ్ళినది, విధేయించినది. తన యొక్క మతంకి, ఏ మఠంలోనైతే, ఏ సభలోనైతే తన యొక్క మాట పట్టు ఇచ్చి ఉన్నదో, దైవ ప్రణాళిక ప్రకారము ఆ మతానికి, ఆ సభకి అధికారులుగా ఉన్న వారికి తన విధేయతను చూపించినది. కొన్నిసార్లు ఆ విధేయతనది లాజిక్ అనిపించకపోవచ్చు, అనిపించదు కూడా. అయినా మారు మార్చకుండా కష్టమైనా కానీ వెళ్ళినటువంటి ప్రదేశంలో ఇబ్బందుల పాలు కావలసి వస్తూ ఉన్నది అని తెలిసినా కానీ వెళ్ళినది, విధేయించినది. అందుకే ఇది 50 సంవత్సరాల పాటు ఆమె చేసినది అండి. 50 సంవత్సరాల పాటు ఆమె చేసినది. పిల్లలు 10వ తరగతి వచ్చేసరికి తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతారు, నీకేమి తెలుసు అంటారు. అటువంటిది ఆమె 50 సంవత్సరాల పాటు తన యొక్క విధేయతని చూపుకుంటూ వచ్చి ఉన్నది. ఇది కాదా దేవుడు ఆమె యందు చేసినటువంటి గొప్ప కార్యము? ఇది కాదా దేవుడు ఆమె యందు చేసినటువంటి ఘనకార్యము? ఇది దేవుడు కృప వలన ఆమె ఈ విధేయతను చాటుకుంటూ వచ్చి ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక 3వది బ్రహ్మచర్యం అండి. బ్రహ్మచర్యం పరిపూర్తిగా తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితము చేసుకోవచ్చు. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 7వ అధ్యాయము 34వ వచనంలో పలుకుతూ ఉన్న, శారీరకముగా ఆత్మయందు కూడా అర్పించుకున్న తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పని యందే నిమగ్నురాలగును. మీరు తీసుకొని చదవండి. 1వ కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు గారు ఈ అవివాహిత జీవితాన్ని, కన్యకగా ఒక వ్యక్తి, ఒక స్త్రీ తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని పూర్తిగా దేవుని పని యందే నిమగ్నమై జీవించటాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకోవటమే కాదు, ఇదే అన్నిటికంటే కూడా శ్రేష్టమైన జీవితం అంటూ ఉన్నాడు. పౌలు గారు చాలా చక్కగా 1వ కొరింథీ 7వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నాడు. అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి జీవితం ఏమిటి అంటే, ఇది దేవునికి పరిపూర్తిగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకొని దైవ సేవలోనే, దైవ చింతనలోనే నిమగ్నమై జీవించడం కంటే గొప్ప జీవితము కానీ, ధన్య జీవితము కానీ ఏది కూడా లేదు అంటూ ఉన్నారు. అయితే ఎవరికి వారు ఈ జీవితాన్ని జీవించలేరు. దేవుడు ఇస్తే తప్ప ఎవరికి వారు ఈ జీవితాన్ని జీవించలేరు. ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ అంటూ ఉన్నాడు, బ్రహ్మచర్యం అనేది దేవుడికి నీవు ఇచ్చే కానుక కాదు, దేవుడు నీకు ఇచ్చేటటువంటి కానుక. ఎంత చక్కగా చెప్పాడు అండి. బ్రహ్మచర్య జీవితం అనేది, అవివాహిత జీవితం అనేది దేవుడికి నీవు ఇచ్చేటటువంటి కానుక కాదు, దేవుడే నీకు ఇచ్చేటటువంటి కానుక. మత్తయి శుభవార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనం నుండి 12వ వచనంలో ప్రభువే పలుకుతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహిస్తే తప్ప, ఆయనే పలుకుతూ ఉన్నాడు, దేవుడు అనుగ్రహిస్తే తప్ప
అందరూ ఈ జీవితాన్ని జీవించలేరు. ఆయన అంటూ ఉన్నాడు, కొందరు పుట్టుకతో నపుంసకులు, మరికొందరు ఇతరుల చేత నపుంసకులుగా చేయబడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది పరలోక రాజ్యము కోసం తమను తాము నపుంసకులుగా చేసుకుంటూ ఉన్నారు అంటూ ఉన్నాడు ఆయన. గ్రహింపగలిగిన వారు గ్రహింపగలుగుదురుగాక అంటూ ఉన్నాడు. దేవుడు ఆమెకు ఇచ్చాడు ఈ యొక్క అనుగ్రహాన్ని. దేవుడు ఆమెకు ఇచ్చాడు ఈ అనుగ్రహాన్ని 50 సంవత్సరాల క్రితం. విశ్వాస పాత్రముగా దేవుడికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నది, జీవించుకుంటూ వచ్చి ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు మంచి సహోదరి సహోదరులారా, ఈ 3 మాట పట్టులతోటి, ఈ 3 ప్రమాణాలతోటి ప్రీత అన్నమ్మ గారి యొక్క మఠములో ఆమె 50 సంవత్సరాల పాటు అంకిత జీవితాన్ని జీవిస్తూ వచ్చి ఉన్నది. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియచేయాలి. ఏమిటి ఆ విషయం అంటే, ఈ దైవాంకిత జీవితంలో దైవార్పిత జీవితంలో విజయం కాదు ముఖ్యం, విశ్వాస పాత్రత. విజయం కాదు ముఖ్యము, విశ్వాస పాత్రత. లోకము నీకు తెలియచేస్తూ ఉంది, నీవు విజయాన్ని సాధించాలంటే ఏమి చేయాలి? విజయానికి 5 మెట్టులు అంటూ ఉన్నది, విజయానికి 7 మెట్టులు అంటూ ఉన్నది, విజయానికి 7 మంచి అలవాట్లు అంటూ ఉన్నది. ఇది లోకము తెలియచేస్తూ ఉన్నది. ఆ విజయం కోసం నీ ఏమి చేయాలో లోకము నీకు తెలియచేస్తూ ఉన్నది. కానీ దైవ సేవలో, దైవాంకిత జీవితంలో విజయం కాదు అండి ముఖ్యము. నీవు దేవునికి ఎంత విశ్వాస పాత్రముగా జీవించావు. నేను గురు విద్యార్థిగా చదువుకునేటప్పుడు నాకు బైబిల్ గ్రంథాన్ని బోధించినటువంటి అధ్యాపకుడు, ఆయన తంజావూరు మేత్రాసనానికి పీఠాధిపతులుగా పనిచేశారు, దేవదాస్ అంబ్రోస్ గారు. ఈ మధ్యనే వారు ప్రవదించి ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇర్మియా ప్రవక్త గ్రంథాన్ని తెలియచేస్తూ ఆయన పలుకుతూ ఉండేవాడు, దైవాంకిత జీవితంలో, నీ దైవ పిలుపు జీవితంలో విజయం కాదు ముఖ్యము, దేవునికి నీవు ఎంత విశ్వాస పాత్రముగా జీవించావన్నది ముఖ్యం. నీవు జీవితంలో ఇదిగో మనము లోకము చూస్తూ ఉన్నటువంటి విధముగా గొప్ప గొప్ప విజయాలు సాధించి ఉండకపోవచ్చు, ఆడంబరముగా నీవు లోకానికి తెలియక చేయకపోవచ్చు. కానీ అంతర్గతంగా దేవునికి నీవు ఎంత నిజాయితీగా జీవించావు, ఎంత విశ్వాస పాత్రముగా జీవించావు అన్నది ముఖ్యం. అర్థమవుతూ ఉన్నది అనుకుంటున్నాను. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు మంచి సహోదరి సహోదరులారా, సిస్టర్ ఫ్రాన్చినా గారి విషయంలో ఇది మాత్రం నేను సగర్వముగా చెప్పగలుగుతూ ఉన్నాను. తాను దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము 50 సంవత్సరాలు తాను ప్రారంభించినటువంటి దైవాంకిత జీవితంలో దేవునికి విశ్వాస పాత్రముగా జీవించినది. ఒక సింపుల్ జీవితాన్ని, ఒక సామాన్య జీవితాన్ని, గొప్ప గొప్ప పదవులు పొంది ఉండకపోవచ్చు, లేదు అందరికీ అంటూరామై పాపులారిటీ అనేది అది లేకపోయి ఉండవచ్చు. అయినా చిరునవ్వుతోటి చెప్పాను కదా, అంతర్గతముగా స్వేచ్ఛ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, కల్మషం లేనటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, దేవునికి విశ్వాస పాత్రముగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ చిరునవ్వుతో దైవ జీవితాన్ని జీవించగలుగుతారు. అటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి మనశ్శాంతిని ఇస్తాడు. ఈ రెండిటికి మించినటువంటి దైవ వరాలు ఏవి కూడా లేవు అండి. మీరు అనవచ్చు, ఏమిటి? దేవుడు నాకు తెలివిని ఇచ్చాడు, ఒక బైబిల్ ప్రొఫెసర్గా పనిచేశాను, 20 సంవత్సరాల పాటు గురువులు అయ్యే వారికి నేను బోధించి ఉన్నా, ఎన్నో వందల మందికి నేను చదువు చెప్పి ఉన్నాను. అన్నీ చూశానండి, అన్నీ చూశాను కాబట్టే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి విశ్వాస పాత్రముగా జీవించాలి. నీవు గురువుగా, లేదు ఒక కన్యాస్త్రీగా ఎన్ని విజయాలు సాధించావన్నది కాదు ముఖ్యం. అది దేవుడు ఇస్తే మంచిదే, కానీ దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము నీవు ఎంత విశ్వాస పాత్రముగా జీవించావు. నాకు బాగా గుర్తు, 50 సంవత్సరాల క్రితము ఒక 9 సంవత్సరాల బాలుడిగా ఆమె మొట్టమొదటి మాట పట్టు తీసుకున్నటువంటి సందర్భంలో నాకు బాగా గుర్తు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె సర్వసామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించినది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఇదిగో మా నాన్నగారికి 5 చెల్లెళ్ళు ఉన్నారు, ఈమె 3వ చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు ఎప్పుడు కూడా మా నాయనమ్మ పలుకుతూ ఉన్నటువంటి పలుకు బాగా గుర్తు. ఆమె ఎప్పుడు కూడా తన కొడుకుల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు, కానీ కూతుళ్ళ గురించి ఆమె చెప్పేది. అయ్యా, నా 5 కూతుళ్ళు నేను ఎప్పుడు కూడా చిన్నబోయేటట్లు ప్రవర్తించలేదు. నా 5 కూతుళ్ళు నేను ఎప్పుడు కూడా చిన్నబోయేటట్లు ప్రవర్తించలేదు. వారికి ఇచ్చినటువంటి వారు ఉండటువంటి ప్రదేశాలలో వారు ఎప్పుడు కూడా నాకు చెడ్డ పేరు తీసుకొని రాలేదు అని తన యొక్క 5 కూతుళ్ళ గురించి మా నాయనమ్మ ఎప్పుడు సగర్వముగా పలుకుతూ ఉండేది. మరి ఈమె కూడా ఏనాడు కూడా ఈ 50 సంవత్సరాల మట జీవితంలో మా కుటుంబము చిన్నబోయేటట్లు మాకు ఏనాడు కూడా ఎక్కడ కూడా విన్నది లేదు అని మీ అందరికీ కూడా ఈనాడు సగర్వముగా చెప్పగలుగుతూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఆమెతో పాటు మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించుదాం. ఇక ఇంతకంటే కూడా మానవునికి ధన్యత ఏదీ కూడా లేదు అండి. చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఎంతవరకైనా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, కానీ చివరిగా ఆమె గురించి మనము పలకవలసినది, దేవుడు ఆమె యందు మంచి పనిని ప్రారంభించాడు. ఆమె దేవునికి సహకరించి ఉన్నది. పౌలు గారు పలుకుతూ ఉన్నారు, ఆయన విధముగా అంటూ ఉన్నారు, దేవుడు నా యందు ఉన్నటువంటి కృపను నేను వ్యర్థము చేయలేదు. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను పరిపూర్తి చేయటానికి ఎక్కువగా శ్రమించాను. అందుకే మరొకసారి మనమందరం కూడా ఆమెతో పాటు దేవుణ్ణి స్తుతించుదాం. ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. పేరు ప్రఖ్యాతలు కాదు అండి, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. పేరు ప్రఖ్యాతులు ఎంతవరకు అండి? మంచి పేరు మిన్న సిరి సంపదలు ఎంతవరకు అండి? లేదు పదవి అనేది ఎంతవరకు అండి? లోకమంతా సంపాదించి నిన్ను నీవు కోల్పోతే నీకేమి ప్రయోజనం అన్నాడు ప్రభు. లోకమంతా సంపాదించి ఏమిటి? ఆ లోకమంతా సంపదే కావచ్చు, పేరు ప్రతిష్టలే కావచ్చు, లోకము వేచినైతే గొప్పగా భావిస్తూ ఉన్నదో అవన్నీ కూడా సంపాదించి నిన్ను నీవు కోల్పోతే నీకేమీ ప్రయోజనం? పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, క్రీస్తు కోసము నేను సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాను. వేచినైతే లోకము గొప్పగా భావిస్తూ ఉన్నదో అది సంపదే కావచ్చు, కీర్తి ప్రతిష్టలే కావచ్చు, లేదు పదవే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, లోకము వేచినైతే గొప్పగా భావిస్తూ ఉన్నదో క్రీస్తు కోసం నేను వాటన్నిటిని ఒక చెత్తగా భావిస్తున్నాను. ఇంకా ఘాటైన పదం వాడుతూ ఉన్నాడు, ఒక మురికిగా భావిస్తూ ఉన్నాను అన్నాడు. అయితే నాకు ఎవరు ముఖ్యం? క్రీస్తు ముఖ్యం. ఎవరు ముఖ్యం? జీవించడం నాకు క్రీస్తు, మరణించడం నాకు లాభదాయకం అంటున్నాడు. అటువంటి విశ్వాసం ఆమెలో లేకపోతే ఈనాడు మనందరితో కలిసి ఈ 50 వసంతాల అంకిత జీవితంలో దేవునికి ధన్యవాదాలు తెలియచేసేది కాదు అండి. అందుకే ఇటువంటి వారు మనకి చాలా చాలా అరుదుగా కనిపిస్తారు అండి. ఇటువంటి వారు నా మేనత్తని సగర్వముగా పలుకచ్చలేదు. నేను చెప్పాను కదా, ఎన్నో వందల మంది గురువులకి నేను చదువు చెప్పి ఉన్నాను, చాలా ప్రదేశాలు పయనించి ఉన్నాను. నేను చిన్న గురువుగా ఉన్నప్పుడు చాలామంది కన్యాస్త్రీలకి 2 రోజుల రికలెక్షన్ ఇవన్నీ ఇచ్చి ఉన్నాను అండి. వీరన్నీ పరిశీలించిన తర్వాత వారి గురించి నేను పలుకుతూ ఉన్నాను. ఇటువంటి వారు చాలా చాలా అరుదు అండి, చాలా చాలా అరుదు. ప్రభు ఎన్నాళ్ళు మానవుడిగా జీవించాడు? 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఆయన బహిరంగ జీవితం, 30 సంవత్సరాలు ఒక అజ్ఞాత జీవితాన్ని జీవించాడు. 2వ వాటికన్ మహాసభను ప్రారంభించినటువంటి వారు 23వ జాన్ పాప్ గారు లావుగా ఉంటాడు. ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. 2వ వాటికన్ మహాసభను ప్రారంభం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. అయినా వెనుకంజ వేయలేదు. డేరింగ్ స్టెప్ అంటామే. ఆయన అంటాడు, యేసు ప్రభు 3 సంవత్సరాల బహిరంగ జీవితం అంటే దానికంటే కూడా యేసు ప్రభు 30 సంవత్సరాల అజ్ఞాత జీవితం నన్ను ఆకర్షించినది.
దేవుడైనప్పటికీ కూడా 30 సంవత్సరాలు ఒక అనామకుడిగా అజ్ఞాతముగా జీవించాడు. అది గొప్పతనము అండి, అది గొప్పతనము. గుర్తింపు కోసము లేదు, నలుగురిలో తాను గుర్తింపబడాలి అని ఎంతో మంది పాకులాడుతారు. అటువంటి జీవితం అనేది చాలా చాలా సులభం. కానీ అజ్ఞాతముగా దేవుని కోసము దైవ సేవలో అజ్ఞాతముగా గడపటం అనేది చాలా చాలా కష్టమైనది. అది దైవ కృప ఉంటే తప్ప ఎవరు కూడా అటువంటి జీవితాన్ని జీవించలేరు. నేను చాలా చెప్పాను కదా, అన్నీ గమనించిన తర్వాత ఈనాడు మా నాయనమ్మ గారితో కలిసి సగర్వముగా పలకగలుగుతూ ఉన్నాను. ఇటువంటి సింపుల్ అజ్ఞాత జీవితములో దేవుడు ఈ దైవాంకిత జీవితంలో పెద్దలు తనకిచ్చినటువంటి పనిని గుర్తింపు కోసం ప్రాకులాడకుండా దేవునికి విశ్వాసపాత్రముగా జీవించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అండి, చాలా గొప్ప విషయం అండి. అందుకే ఈమె గురించి నేను సగర్వముగా పలకగలుగుతూ ఉన్నాను. ఇటువంటి వారు చాలా చాలా అరుదు. అందుకే ఆమె కోసము, ఆమె గురించి మనందరికీ ఒక సాక్షిభూతముగా ఉన్నటువంటి ఆమె దైవాంకిత జీవితం, ఆమె దైవాంకిత జీవితాన్ని బట్టి దేవుడికి మనము ధన్యవాదాలు తెలియచేయాలి. దైవ కృప ఉంటే తప్ప ఇటువంటి జీవితాన్ని ఆమె జీవించి ఉండగలిగేది కాదు. అందుకే మరియమ్మ గారు దేవుణ్ణి స్తుతించినది, దేవుడు నా యందు గొప్ప కార్యాలు చేశాడు అని. అన్నిటికంటే గొప్ప కార్యం ఇటువంటి దైవాంకిత జీవితము జీవించటం. చివరిన ఆమె దేవుడు తమకిచ్చేటటువంటి బహుమానము పొందబోతూ ఉన్నది. అందరం కూడా పైకి లేచి కరతాళములతోటి ఆమెను అభినందిస్తూ దేవునికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఆమేన్. బంధ విముక్తికి బాటలు వేసి అమరత్వాన్ని కోల్పోయిన ఆదాము సంతతికి అమోఘమైన రక్షణను అందించి అన్ని కాలాలకు ఆరని జ్యోతిగా అమృత కలశంగా రారాజుగా రాజిల్లిన ధర్మంలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాల సాక్షిగా మన సిస్టర్ ఫ్రాన్సినా గారిని దేవుడు దండిగా దీవించాలని భక్తితో భూమి ఆకాశమును సృజించిన యెహోవా అధిపతి అయిన దేవా, తిరుసభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, సకల విశ్వాసులందరినీ మీకు సమర్పిస్తున్నాము. మేమంతా సమానత్వంతో, సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని, శాంతి సుమములు చిరుజల్లులై మా అందరి మదిలో ప్రవహించాలని ప్రార్థిస్తూ భూమికి చిహ్నంగా ఉన్న ఈ గ్లోబును మరియు మట్టిని మీకు సమర్పిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరిడి నీటి బుగ్గగా ఉండును. అవును ప్రభు, సకల జీవనిధులకు మూలం నీవు. ఈనాడు 50 వసంతాల జూబిలీ వేడుకను జరుపుకుంటున్న మన సిస్టర్ ఫ్రాన్సినా గారిని ఇప్పటి వరకు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఫలింపచేసి పచ్చదనం అనే సేవా తత్పరతతో దీవించి నీ ప్రేమను సేవను చేసే భాగ్యాన్ని దయచేసినందులకు వందనములు. ఇక మీదను సెలయేరులోని నీరులా చక్కని సేవా తత్పరత కలిగి అంకిత భావముతో సేవలను అందించుటకు కావలసిన శక్తిని, యుక్తిని దయచేసి నీ సేవలో ఎదగటానికి కావలసిన అనుగ్రహాలతో నింపమని ప్రార్థిస్తూ ఈ నీరును మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అగ్ని యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితోనూ మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. ఆయన మేము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. అవును ప్రభు, బాప్తిస్మ యోహాను గారు నీటితో బాప్తిసం ఇచ్చి సువార్తను ప్రకటించిన విధముగా మా సిస్టర్ ఫ్రాన్సినా గారి ద్వారా సువార్త అందించాలని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు
మిస్టర్ ఇన్నారెడ్డి, మిస్సెస్ ఇన్నా సమ్మలను ఈ లోకం నుంచి పిలిచి ఉన్నారు. వారి ఆత్మలకు అలాగే వారి బంధుమిత్రులు ఎవరైనా చనిపోయినట్లయితే వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ప్రభు, నీ కార్యములు ఎంత మహత్తరమైనవి. ప్రభు, నీ స్వీయ హస్తాలతో మానవునికి రూపాన్ని ఇచ్చి జీవాన్ని పోసి నీ ప్రతిరూపాలుగా రూపొందించినందులకు నీకు వందనములు. ప్రభు, ప్రతి మానవునిలో నీ జీవాన్ని నింపి నీ ఆత్మతో నడుపుతున్నారు. అదే విధముగా మా సిస్టర్ గారి తోబుట్టువులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను దీవించండి. వారు చక్కని సువాసనలు వెదజల్లే పరిమళాలుగా వికసిస్తూ కుటుంబాలను శాంతి సంపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆకాశం, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో దేవుని ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దయగల దేవా, మన సిస్టర్ గారి జీవితంలో ఎందరో మహాత్ములు వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం అందరినీ దీవించండి. మా ప్రీతమ సిస్టర్ గారికి సహాయం చేసిన వారందరికీ విశాలమైన హృదయాన్ని, ఆకాశమంత ఆశీర్వాదాలతో దీవించి ఆయుర ఆరోగ్యాలతో నింపమని, రాబోయే రోజులలో కూడా వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి నిండైన వరాలతో ఆశీర్వదించి ఈ యొక్క ఆకాశం అనే చిత్రాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభు. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. స్వీకరించుమయ్యా నా బలి
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ఈ మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ పని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ ఫ్రాంచీనా ఈ దినము తాను నూతనీకరించి ద్రోపరచుచు స్వీయ అర్పణను మా బల్యార్పణతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మ శక్తి వలన మీ ప్రియకుమారి రూపమును ఆమె పోలి ఉండినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోచను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చెత్తగించుతివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమోసకతివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగను. కావున సర్వము కంచెను అత్యున్నత గౌరవములకు పాత్రుడై అతనిని విధేయించు వారందరినీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దోతలతోనూ అధిదోతలతోనూ భద్రాసలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవన పిత, నీవు నిక్కమగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుడికై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఏ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు పాచులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపుతోనూ పునీత అన్నమ్మ గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీ సభను, మీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం